వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కస్టమైజేషన్‌లో నెక్స్ట్ టాపిక్ అప్డేట్ సెట్స్. ఇంతవరకు మనం సర్వీస్‌లో బేసిక్స్ అన్నీ చూసాం. అండ్ కస్టమైజేషన్ స్టార్ట్ చేసాం. కస్టమైజేషన్ సెక్షన్‌లో మన 2 టాపిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకటి క్లయింట్ స్క్రిప్ట్స్ అండ్ ఇంకోటి యూఐ పాలిసీస్. అండ్ నెక్స్ట్ కస్టమైజేషన్ సెక్షన్‌లో మనకి క్లయింట్ స్క్రిప్ట్స్, యూఐ పాలిసీస్, యూఐ యాక్షన్స్, బిజినెస్ రూల్స్, దాని తర్వాత క్లయింట్ వైస్ సర్వర్ సైడ్ ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. అందులో మనం కవర్ చేసినవి ఏంటి? క్లయింట్ సైడ్ వర్సెస్ సర్వర్ సైడ్ కవర్ చేసాం. అలాగే యూఐ పాలిసీస్ కవర్ చేసాం. అలాగే క్లయింట్ స్క్రిప్ట్స్ కూడా కవర్ చేసాం. కవర్ చేయని టాపిక్స్ ఇంకా రెండే ఉన్నాయి. అవి ఏంటి అంటే యూఐ యాక్షన్స్ ఒకటి, బిజినెస్ రూల్స్ ఒకటి. ఈ 2 టాపిక్స్ మీకు ఫర్దర్ వీడియోస్‌లో వస్తాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి అప్డేట్ సెట్స్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద సర్వీస్ నౌ. అంటే ఈ కాన్సెప్ట్ కొంచెం అర్థం అవ్వడానికి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. కానీ వన్స్ అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. సో, మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అప్డేట్ సెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా డెవలప్ అవుతుందంటే ఇనీషియల్ స్టేజ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఆ ప్రాజెక్ట్ అనేది డెవలప్ అవుతుంది. అంటే కోడ్ రాయడం కానీ లేకపోతే దానికి ఇంటర్ఫేస్ బిల్డ్ చేయడం కానీ దానికి ఒక ప్రోటోటైప్ డెవలప్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. నెక్స్ట్ స్టేజ్‌కి వచ్చేసరికి టెస్టింగ్. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి అంటే ఇవన్నీ మనం ఇంతకుముందు చాలా సార్లు చదివాం. లైక్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో ఒక సాఫ్ట్‌వేర్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే దాన్ని మనం చాలా స్టేజెస్ ఉంటాయి. సో, ఇక్కడ 3 స్టేజెస్‌లో చెప్పాలంటే ఫస్ట్‌ది డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ అంటే ప్రోటోటైప్ డెవలప్ చేసి దానికి కోడ్ రాసి డెవలప్ చేయడం అన్నమాట. టెస్టింగ్. టెస్టింగ్ అంటే మీరు చేసిన కోడ్ అనేది అదే మీరు చేసిన సాఫ్ట్‌వేర్ అనేది క్లయింట్‌కి రిక్వైర్మెంట్స్ బట్టి అది వర్క్ అవుతుందో లేదో చూస్తామనమాట. ఇది టెస్టింగ్. సో, టెస్టింగ్‌లో ఓకే. క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్నీ సాటిస్ఫై అయిపోయాయంటే నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళిపోతాం. అదే ప్రొడక్షన్. అంటే ఈ ప్రొడక్షన్ స్టేజ్‌లో నువ్వు తయారు చేసిన ఆ అప్లికేషన్ అనేది అందరూ యూజ్ చేసుకునే విధంగా ఉంటుందనమాట. సో, ఇక్కడ ఏంటి అంటే అప్డేట్ సెట్ అనేది ఏం చేస్తుందంటే నువ్వేదైతే క్రియేట్ చేస్తావో లైక్ నువ్వేదైతే ఏఏ పాలిసీస్ క్రియేట్ చేస్తావో ఏఏ పాలిసీస్ అంటే ఏంటి? లైక్ కస్టమైజేషన్ తయారు చేస్తాం కదా! ఇప్పుడు కస్టమైజేషన్‌లో మనం ఏమేమి నేర్చుకున్నాం? యూఐ పాలిసీస్ గాని, యూఐ యాక్షన్స్ గాని, బిజినెస్ రూల్స్ గాని, క్లయింట్ స్క్రిప్ట్స్ గాని ఇలాంటివన్నీ ఉంటాయి కదా! చేంజెస్ అనేవి ఉంటాయి కదా! ఈ చేంజెస్ అన్నిటిల్ని ఒక దగ్గర నుంచి లైక్ ఒక ఇన్‌స్టాన్స్ నుంచి ఇంకొక ఇన్‌స్టాన్స్‌కి ట్రావెల్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఫస్ట్‌ది డెవలప్‌మెంట్ ఇన్‌స్టెన్స్, టెస్టింగ్ ఇన్‌స్టెన్స్, లాస్ట్‌ది ప్రొడక్షన్ ఇన్‌స్టెన్స్. ఇలా 3 డిఫరెంట్ ఇన్‌స్టెన్సెస్ ఉన్నాయి. ఓకేనా? మీరు ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో డెవలప్‌మెంట్ అనేది చేశారు. అంటే మీకు కావాల్సినట్టుగా ఆ ఫార్మ్‌ని కస్టమైజేషన్ అనేది చేశారు. ఫార్మ్ కస్టమైజేషన్ చేయడం కోసం మనకి యూఐ పాలిసీస్, యూఐ యాక్షన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ అనేవి ఉన్నాయి. ఇలా మీరు కస్టమైజేషన్ చేశాక వాటన్నిటిని తీసుకెళ్ళి ఒక అప్డేట్ సెట్‌లో ఇక్కడ అప్డేట్ సెట్ అనేది ఒక వెహికల్ లాంటిది. అంటే ఒక దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్లి చేరుస్తుందన్నమాట. సో, దీనివల్ల మీకొచ్చిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ప్రతిసారి మాన్యుయల్‌గా బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఈ అప్డేట్ సెట్‌ని ఒక ఇన్‌స్టాన్స్ నుంచి ఒక ఇన్‌స్టాన్స్‌కి పంపిస్తున్నారో, అక్కడ మీరు రిట్రీవ్ చేసుకునే అవకాశం మీకుంటుందన్నమాట. సో, ఒక ఇన్‌స్టాన్స్ దగ్గర నుంచి ఇంకొక ఇన్‌స్టాన్స్ దగ్గర తీసుకొని, ఆ ఇన్‌స్టాన్స్ అనేది రిట్రీవ్ చేసుకొని, ఈ కస్టమైజేషన్ అనేది చేసుకుంటుంది. సో, ఇక్కడ మాన్యువల్ వర్క్ అనేది తగ్గిపోతుంది. అలాగే రిపిటీషన్ ఆఫ్ ద వర్క్ అనేది కూడా తగ్గిపోతుందన్నమాట. సో, మీకు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్‌లో చాలా ఈజీగా అర్థమవుతుంది. సో, ఈ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేసే ముందు మీకొక థియరిటికల్ పార్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. మీకు ఇందాక చెప్పిన విధంగా ఇక్కడ డెవలప్‌మెంట్ ఇన్‌స్టాన్స్ ఉంటుంది. టెస్టింగ్ ఇన్‌స్టాన్స్ అలాగే ప్రొడక్షన్ ఇన్‌స్టాన్స్. 3 డిఫరెంట్ ఇన్‌స్టాన్సెస్. ఓకేనా? ఇక్కడ క్రియేట్ చేసిన కస్టమైజేషన్ అనేది టెస్టింగ్‌కి, ప్రొడక్షన్‌కి వెళ్తాయి. అవి ఎలా వెళ్తాయంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అప్డేట్ సెట్స్. ఓకేనా? అప్డేట్ సెట్ యొక్క మెయిన్ థీమే ఇది. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేంజెస్ లైక్ బిజినెస్ రూల్స్, యూఐ పాలిసీస్ దట్ కెన్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ ఇన్స్టాన్స్ టు అనదర్ ఇన్స్టాన్స్. మనం చేసిన కస్టమైజేషన్స్ అనేవి విత్ ద హెల్ప్ ఆఫ్ అప్డేట్ సెట్స్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ఇన్స్టాన్స్ టు అనదర్ ఇన్స్టాన్స్ ఇస్ నోన్ యాస్ అన్ అప్డేట్ సెట్. ఓకేనా? ఇదేం చేస్తుంది అంటే సింపుల్‌గా నువ్వు చేసిన చేంజెస్ అన్నిటిని క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసి ఒక ఇన్‌స్టాన్స్ నుంచి ఇంకొక ఇన్‌స్టాన్స్‌కి పంపిస్తుందనమాట. సో, నెక్స్ట్ ఇదేంటి ఒక అప్డేట్ సెట్ అనేది ఏం క్యాప్చర్ చేయగలదు. మీకు చెప్పాను కదా! డెవలప్‌మెంట్‌లో మీరు ఏదైనా చేయొచ్చు. లైక్ ఒక ఫార్మ్‌కి ఫీల్డ్ యొక్క బిహేవియర్‌ని మారుస్తున్నారు డైనమిక్‌గా. అది మనం ఎక్కడ చూసాం? యూఐ పాలిసీలో చూసాం. అలాగే నెక్స్ట్ యూఏ యాక్షన్‌లో చూసాం. అలాగే క్లయింట్ స్క్రిప్ట్స్‌లో కూడా చూసాం. ఇలా ఈ చేంజెస్ అన్నీ అంటే కస్టమైజేషన్స్ అన్నీ మనం చూసామనమాట. అంటే అప్డేట్ సెట్ అనేది ఏమేమి క్యాప్చర్ చేయగలదు? అప్డేట్ సెట్ అనేది మనం చేసే చేంజెస్‌ని క్యాప్చర్ చేయగలదు.
చేంజెస్ చేయాలంటే మనం కస్టమైజేషన్ అప్లై చేయాలి. కస్టమైజేషన్ అప్లై చేయాలంటే యూఏ పాలిసీస్, యూఏ యాక్షన్స్, క్లయింట్ స్క్రిప్ట్స్ ఇవన్నీ రావాలన్నమాట. సో, అప్డేట్ సెట్స్ అనేవి ఇవన్నీ క్యాప్చర్ చేయగలదు. మెయిన్ మీకింకా బాగా అర్థం అవ్వాలంటే, ఇక్కడ ఎందుకు యూఏ పాలిసీస్, యూఏ యాక్షన్స్ అంటే, మనం సర్వీస్ నోలో యూజ్ చేస్తున్నాం. సర్వీస్ నో యూజ్ చేస్తున్నాం కాబట్టి, మనం యూఏ పాలిసీస్, యూఏ యాక్షన్స్ అంటున్నాం. అదే సర్వీస్ నోలో యూఏ పాలిసీస్, యూఏ యాక్షన్స్ ఎందుకు అంటే, యూఏ పాలిసీస్ అనేవి ఏం చేస్తుంది, ఒక ఫార్మ్ యొక్క ఫీల్డ్‌ని మ్యాండేటరీ చేస్తుంది. అంటే పక్కాగా ఫిల్ చేయాలి. లేదా రీడ్ ఓన్లీ చేస్తుంది. అంటే కంటెంట్ అందులో రైట్ చేయడానికి అవ్వదు. లేదా షో ఆర్ హైడ్. అంటే ఒక ఫార్మ్ యొక్క ఫీల్డ్‌ని, దాని యొక్క బిహేవియర్‌ని ముందే చెప్తుందనమాట. మనకి యూజర్‌కి కావాల్సిన విధంగా డిజైన్ చేస్తుంది. యూఏ పాలిసీ అనేది. యూఏ యాక్షన్ అనేది ఒక ఫార్మ్‌కి నీకు తగ్గట్టుగా బటన్స్‌ని యాడ్ చేసుకోవడం కోసం ఉంటుంది. అలాగే క్లయింట్ స్క్రిప్ట్స్ అనేవి ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్, ఆన్ చేంజ్ ఇలా డిఫరెంట్ బిహేవియర్స్‌ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇవన్నీ ఒక యూజర్‌కి సంబంధించిన కస్టమైజేషన్ ప్రాసెస్సే. అలాగే సర్వీస్ నౌ కాబట్టి ఇవన్నీ ఉంటున్నాయి. అందుకే ఇవి అప్డేట్ సెట్ అనేది క్యాప్చర్ చేస్తుంది. సర్వీస్ నౌ కాకుండా మీరు వేరేవి తీసుకుంటే అక్కడ మీరు పైథాన్ ఆర్ ఫుల్ స్టాక్ ఆర్ జావా ఇలాంటివన్నీ ఉపయోగించి కోడ్ రాస్తారు. సో, వాటి గురించి చెప్తాం. సో, ఇక్కడ మనం సర్వీస్ నౌ కాబట్టి వీటి గురించి మాట్లాడుతున్నాం. ఆ! నెక్స్ట్ వచ్చేసరికి అప్డేట్ సెట్స్. ఐటెమ్స్ యూ కెన్ నాట్ క్యాప్చర్. వీటిని మనం క్యాప్చర్ చేయడానికి అవ్వదు. రికార్డ్స్, యూజర్స్, గ్రూప్స్, సీఎండీబీ రికార్డ్స్, సిస్టమ్ ప్రాపర్టీస్ అండ్ మోర్. సారీ. అండ్ నెక్స్ట్ ప్లానింగ్ ప్రాసెస్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఇక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా కాన్సంట్రేట్ చేస్తే మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ వెర్షన్ ఆఫ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు 3 డిఫరెంట్ ఇన్‌స్టాన్సెస్ ఉన్నాయి. ఏంటి? డెవలప్‌మెంట్ ఉంది, టెస్టింగ్ ఉంది, అలాగే లాస్ట్‌ది ప్రొడక్షన్ ఇన్‌స్టాన్స్ కూడా ఉంది. ఇలా 3 డిఫరెంట్ ఇన్‌స్టాన్సెస్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క వెర్షన్‌లో ఉంటే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'జురిచ్', 'యోకోహోమా' ఉంది. లాస్ట్‌ది 'యోకోహోమా'. సో, 'యోకోహోమా' వెర్షన్‌లో డెవలప్‌మెంటు, టెస్టింగు ఉండి లాస్ట్‌ది ప్రొడక్షన్ వచ్చేసరికి అది 'జురిచ్‌లో' ఉంటే అది ఏంటి టెక్నికల్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి. గ్లిచ్ అనేది వచ్చేస్తుంది. ప్రాపర్ అప్డేట్ సెట్ సెలక్షన్. ఇప్పుడు అప్డేట్ సెట్ సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంటే. డెవలప్‌మెంట్‌లో నువ్వు చేసిన కస్టమైజేషన్స్ అన్నీ ఒక అప్డేట్ సెట్‌లో పెట్టి, ఆ అప్డేట్ సెట్‌ని నువ్వు ఆహ్, ఏంటిది ప్రొడక్షన్ దాంట్లో రిట్రీవ్ చేస్తున్నప్పుడు, సరైన అప్డేట్ సెట్‌ని నువ్వు సెలెక్ట్ చేయాలి. డెవలప్‌మెంట్‌లో నువ్వు చేసిన అప్డేట్ సెట్ పేరు డెవలప్‌మెంట్ 1 అని పెట్టావు. ఓకేనా? కానీ నువ్వు ప్రొడక్షన్ టీమ్‌లోకొచ్చి నువ్వు డెవలప్‌మెంట్ 1 అనే అప్డేట్ సెట్ రిట్రీవ్ చేయకుండా, డెవలప్‌మెంట్ 2 అనే అప్డేట్ సెట్‌ని సెలెక్ట్ చేసుకున్నావనుకో, అది తప్పే కాబట్టి, సో, నువ్వు అప్డేట్ సెట్‌ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. డెవలప్‌మెంట్ టీమ్ నుంచి వచ్చిన అప్డేట్ సెట్‌ని నువ్వు జాగ్రత్తగా చేసుకొని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్‌ది క్లోన్డ్ ఎన్వైర్న్మెంట్. క్లోన్డ్ ఎన్వైర్న్మెంట్ అంటే డెవలప్‌మెంట్ ఇన్‌స్టాన్స్ గాని, టెస్టింగ్ ఇన్‌స్టాన్స్ గాని, లేదా లాస్ట్‌లో వచ్చిన ప్రొడక్షన్ ఇన్‌స్టాన్స్ గాని, ఇవన్నీ ఒకే ఎన్వైర్న్మెంట్‌లో ఉండాలి. డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్‌లో ఉంటే గ్లిచ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ రివ్యూ అండ్ కమిట్. రివ్యూ అండ్ కమిట్ అంటే నువ్వు ప్రొడక్షన్ ఇన్‌స్టాన్స్‌లో ఉన్నప్పుడు కమిట్ చేసే ముందు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ చేసుకోవాలి. నీకొచ్చిన అప్డేట్ సెట్ అనేది కరెక్టేనా? అది ఇక్కడ వర్క్ అవుతుందా ఏంటి అని. సారీ. అండ్ రివ్యూ బిఫోర్ మూవింగ్. అలాగే ముందుకు మళ్ళీ వేరే అప్డేట్ సెట్‌కి వెళ్ళే ముందు ఒకసారి మొత్తం రివ్యూ చేసుకోవాలి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థియరటికల్ స్టఫ్. మనం ఇప్పుడు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఇక్కడ నేను ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కోసం ఏం చేస్తున్నానంటే 2 ప్రొఫైల్స్‌ని తీసుకుంటున్నాను. ఎందుకు? ఎందుకు 2 ప్రొఫైల్స్ అంటే, ఒకటి మీకు చెప్పాను కదా! 2 ఇన్‌స్టాన్స్‌లు ఉండాలని. ఒకటి డెవలపర్ ఇన్‌స్టాన్స్, ఇంకోటి ప్రొడక్షన్ ఇన్‌స్టాన్స్. సో, డెవలపర్ ఇన్‌స్టాన్స్ కోసం నేను మా ఫ్రెండ్ అకౌంట్ తీసుకుంటున్నాను. ఇది డెవలపర్ ఇన్‌స్టాన్స్ అనుకుందాం. ఆ! మా ఫ్రెండ్ పేరు నీరజ్. తన ఇన్‌స్టాన్స్ నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రొడక్షన్ ఇన్‌స్టాన్స్‌కొచ్చేసరికి నా ఇన్‌స్టాన్స్ నేను తీసుకుంటున్నాను. ఓకేనా? సో, డెవలపర్ ఇన్‌స్టాన్స్ ఉంది. మన దగ్గర ప్రొడక్షన్ ఇన్‌స్టాన్స్ కూడా ఉంది. సో, డెవలపర్ ఇన్స్టెన్స్, నీరజ్ ఇన్స్టెన్స్ తీసుకొని ఇక్కడ ఆ! వెయిట్ ఎ మినిట్. సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డెవలపర్ ఇన్స్టెన్స్. నీరజ్ యొక్క అకౌంట్ ఇది. ఇది డెవలపర్ ఇన్స్టెన్స్ నేను అనుకుంటున్నాను. ఇందులో నేనేం చేస్తాను అంటే, ఒక అప్డేట్ సెట్‌ని క్రియేట్ చేస్తాను. ఒక అప్డేట్ సెట్‌ని క్రియేట్ చేయాలి అంటే, లైక్ యూఏ పాలిసీ గాని, యూఏ యాక్షన్స్ గాని, లేదా క్లయింట్ స్క్రిప్ట్స్ గాని నాకు నచ్చిన వరకు నేను చేస్తాను. కస్టమైజేషన్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ యూఏ యాక్షనే చేద్దాం. యూఏ యాక్షన్ అంటే
ఒక ఇన్సిడెంట్ ఫార్మ్ తీసుకొని అందులో ఒక బటన్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఆ బటన్‌ని నేనేం చేస్తాను అంటే, నా ఇన్‌స్టెన్స్‌లో కూడా నేను మాన్యుయల్‌గా యూఐ యాక్షన్ అప్లై చేయకుండా అప్డేట్స్ అన్ని రిట్రీవ్ చేసి ఆ బటన్‌ని డిస్‌ప్లే చేస్తాను. ఇది మెయిన్ ఎగ్జాంపుల్. మీకు ఎగ్జాంపుల్‌తో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇస్తే మొత్తం ఓవరాల్ ఐడియా వచ్చేస్తుంది. మీకు ఇంప్రూవింగ్ అప్డేట్ సెట్ అనేది ఏంటో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెవలపర్ ఇన్‌స్టెన్స్‌లో లైక్ ఎక్కడైతే మనం డెవలప్ చేస్తున్నామో దాన్ని డెవలపర్ ఇన్‌స్టెన్స్ అంటున్నాం. డెవలపర్ ఇన్‌స్టెన్స్‌లో మనం కస్టమైజేషన్ అనేది చేస్తున్నాం. కస్టమైజేషన్‌లో మనం యూఐ పాలిసీస్ ఆర్ యూఐ యాక్షన్ ఆర్ క్లయింట్ స్క్రిప్ట్ ఆర్ బిజినెస్ రూల్స్ ఏదైనా అప్లై చేయొచ్చు. మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను యూఏ యాక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూఏ యాక్షన్‌లో మనం ఏం చేస్తామంటే బటన్స్‌తో వర్క్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ మీరు ఇంతకు ముందు చూసిన స్టఫే కాబట్టి అది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి యూఏ యాక్షన్ అనేది అప్లై చేస్తున్నాను. సో, మనం ఇది మీకొక ఓవరాల్ క్లారిటీ వచ్చింది. మనం ఏం చేయబోతున్నామో. ఇప్పుడు యూఏ యాక్షన్‌ని చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే డెవలపర్ ఇన్‌స్టెన్స్‌ని అలాగే ప్రొడక్షన్ ఇన్‌స్టెన్స్‌ని మనం కనెక్ట్ చేయాలి. సో, కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ నా ఇన్‌స్టెన్స్‌లోకెళ్తున్నాను. చూడండి. ఇది నా ఇన్‌స్టెన్స్. స్టార్ట్ బిల్డింగ్. ఈ వీడియో కొంచెం లెంతీ ఉంటుంది. ఎందుకంటే చాలా ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ అని కాదు. చాలా సింపుల్ ప్రాసెసే. మల్టిపుల్ టైమ్స్ చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకుంటున్న టాపిక్ అప్డేట్ సెట్స్ కాబట్టి ఇక్కడ అప్డేట్ సెట్స్ అని టైప్ చేస్తున్నాను. మీకు అప్డేట్ సెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఇది పిన్ చేస్తాను చూడండి అప్డేట్ సెట్స్ అని కొట్టి. హ్మ్. ఓకే. ఇక్కడ చూడండి అప్డేట్ సెట్స్. ఇంతకుముందు నేను ఏ అప్డేట్ సెట్స్ క్రియేట్ చేయలేదు. ఓకేనా? సో, అప్డేట్ సోర్సెస్ అంటే ఈ అప్డేట్ సోర్సెస్ అంటే మనం దేని నుంచి ఏ ఇన్స్టెన్స్ నుంచి రిట్రీవ్ చేసుకుంటున్నాము. సో అండ్ సో ఇన్స్టాన్సెస్ నుంచి రిట్రీవ్ చేసుకుంటున్నాం. ఇదేంటి ప్రొడక్షన్ ఇన్స్టాన్స్. మనం ప్రెజెంట్ ఉన్న ప్రొఫైల్ నా ప్రొఫైల్‌ని ప్రొడక్షన్ ఇన్స్టాన్స్ అనుకున్నాం. ఓకేనా? ఈ ప్రొడక్షన్ ఇన్స్టాన్స్‌లో మనం రిట్రీవ్ చేయాలనుకుంటున్నాం. రిట్రీవ్ చేయాలంటే ఏ ఒక్క ఇన్స్టాన్స్ నుంచి రిట్రీవ్ చేస్తున్నాం. ఏ ఇన్స్టాన్స్ నుంచి రిట్రీవ్ చేస్తున్నాం? ఇక్కడ డెవలపర్ ఇన్స్టాన్స్ నుంచి రిట్రీవ్ చేస్తున్నాం. సో అప్డేట్ సోర్సెస్ అంటే ఎక్కడి నుంచి రిట్రీవ్ చేసుకోబోతున్నాం అని. అప్డేట్ లాగ్ అంటే ఇంతకుముందు ఏవైనా మీరు చేసినవుంటే అవి చూపిస్తాయన్నమాట. లోకల్ అప్డేట్ సెట్స్ అంటే మీ ప్రెజెంట్ మీ దాంట్లో ఏమైనా అప్డేట్ సెట్స్ ఉన్నాయా అని. ఇవి డిఫాల్ట్ అప్డేట్ సెట్స్. ఇవి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యే ఉంటాయి. ఓకేనా? ఇవి డిఫాల్ట్ అప్డేట్ సెట్స్. ఇక్కడ మీరు కొడితే కూడా డిఫాల్ట్ అప్డేట్ సెట్ అని వచ్చేస్తుంది. ఇది గ్లోబల్ వైడ్. ఓకేనా? ఇప్పుడు అప్డేట్ సోర్సెస్‌లోకెళ్ళి దేని నుంచి మనం రిట్రీవ్ చేయబోతున్నాం. దేని నుంచి మనం రిట్రీవ్ చేయబోతున్నాం. సో, న్యూకెళ్తున్నా. న్యూకెళ్ళి దీనికి డెవ్ అని పేరు పెడుతున్నా. డెవలప్‌మెంట్. ఓకేనా? ఇక్కడ డెవలప్‌మెంట్ అని పేరు పెట్టాను. ఎందుకంటే డెవలపర్ ఇన్‌స్టాన్స్ నుంచి మనం తీసుకోబోతున్నాం కాబట్టి. యూఆర్ఎల్ వచ్చేసరికి డెవలపర్ ఇన్‌స్టాన్స్ కదా మనకు కావాల్సింది. సో, డెవలపర్ ఇన్‌స్టాన్స్‌లో మేనేజ్ మై ఇన్‌స్టాన్స్‌కెళ్తే మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి కనబడతాయన్నమాట. ఇక్కడ ఈ యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట. లాక్ చేయండి. జస్ట్ యూజ్ ఇట్. షార్ట్ డిస్క్రిప్షన్ పెట్టేసి టెస్ట్ కనెక్షన్ కొట్టండి. కనెక్షన్ ఈజ్ ఓకే. అంటే ఏమైంది అంటే డెవలపర్ ఇన్‌స్టాన్స్ అనేది ప్రొడక్షన్ ఇన్‌స్టాన్స్‌తో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మనం డెవలపర్ ఇన్‌స్టాన్స్‌లోకెళ్ళి ఒక కస్టమైజేషన్ అనేది క్రియేట్ చేద్దాం. ఆ కస్టమైజేషన్ అనేది ఎనీథింగ్ యూఐ పాలిసీ ఆర్ యూఐ యాక్షన్ వాటెవర్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ దట్. ఓకే. లెట్ us go to the click on start building.
Now let's create a UA action which is one of the customization. In UA action you can yep. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాక చెప్పాం కదా! ఇప్పుడు మనం డెవలపర్ ఇన్స్టెన్స్‌లోకెళ్ళి ఒక కస్టమైజేషన్ అనేది క్రియేట్ చేద్దామని. అండ్ మనం ఇక్కడ మీరు టెస్ట్ కనెక్షన్ చేసాక ఓకే వచ్చింది కదా! ఇక్కడ మీరు సేవ్ చేయండి. మీకిక్కడ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూసారా? రిట్రీవ్ కంప్లీట్ అప్డేట్ సెట్స్. అంటే మీరు డెవలపర్ ఇన్స్టాన్స్ నుంచి అప్డేట్ సెట్స్‌ని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెవలపర్ ఇన్స్టాన్స్ నుంచి మీరు డా రిట్రీవ్ చేసుకోవాలి అంటే అప్డేట్ సెట్‌ని ఫస్ట్ డెవలపర్ ఇన్స్టాన్స్‌కెళ్ళి నేను ఒక అప్డేట్ సెట్‌ని క్రియేట్ చేస్తాను. ఒక అప్డేట్ సెట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను అప్డేట్ సెట్ అని కొడుతున్నాను. ఇలాగ అప్డేట్ సెట్స్ అని టైప్ చేయగానే చూడండి లోపల లోకల్ అప్డేట్ సెట్స్ వస్తుంది కదా! లైక్ ఎందుకు లోకల్ అప్డేట్ సెట్స్ అంటే, మీరు డెవలపర్ ఇన్స్టాన్స్‌లో ఒక అప్డేట్ సెట్‌ని క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ లోకల్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ అప్డేట్ సెట్ మనం క్రియేట్ చేయడం ఎలాగో చూద్దాం. ఇవి ఇక్కడ 4 ఉన్నాయి కదా! ఈ 4 అప్డేట్ సెట్స్ అనేవి ఇంతకుముందు డిఫాల్ట్‌గా ఉన్న అప్డేట్ సెట్స్. మీరు వీటి గురించి ఏమి ఆలోచించొద్దు. మీరు ఒక అప్డేట్ సెట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ న్యూ అని కొడుతున్నాను. న్యూ అని కొట్టి దానికి ఒక పేరు ఇచ్చుకుంటున్నాను దానికి అప్డేట్ సెట్‌కి. అప్డేట్ సెట్‌కి ఏదైనా ఇద్దాం పేరు. దీనికేంటి నీరజ్ అని పేరు ఇస్తున్నాను. నీరజ్ అకౌంట్ కాబట్టి నీరజ్ డవ్ అని ఇస్తున్నాను. సారీ డిస్క్రిప్షన్ మీకేం అవసరం లేదు. అది వర్క్ అవుతుందన్నమాట. దానికోసం మీకు సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అని కొడుతున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు నీరజ్ డెవలప్‌మెంట్ అంటే ఒక అప్డేట్ సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, నేనిప్పుడు ఈ పేజ్‌ని డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి ఇక్కడ ఇన్సిడెంట్ డాట్ ఫార్మ్ అని ఒక ఇక్కడ ఫార్మ్ అని క్యాపిటల్ లెటర్స్‌లో కొడితే ఎంటర్ కొడితే ఒక న్యూ పేజ్‌లో ఓపెన్ అవుతుంది. ఇదొక షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మీకు చాలా సార్లు చెప్పాను. ఇక్కడ చూడండి మీకొక యూఏ యాక్షన్ అనేది అప్లై చేస్తున్నాను. కస్టమైజేషన్ అనేది అప్లై చేస్తున్నాను కాబట్టి సో, కాన్ఫిగర్‌లోకి వెళ్తారు. కాన్ఫిగర్‌లోకి వెళ్ళి లైక్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? యూఏ యాక్షన్ అనేది పెర్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, యూఏ యాక్షన్‌లోకెళ్ళి ఒక, ఒక బటన్ అనేది క్రియేట్ చేద్దాం. ఆ బటన్‌కి ఏం పెడదాం? టెస్ట్ బటన్ అని పెడదాం. టెస్ట్ చేద్దాం లైక్ సంథింగ్. టెస్ట్ బటన్ అని పెట్టి దానికి యాక్షన్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్లయింట్ సైడే పట్టుకోవాలి. ఫార్మ్ బటన్ కింద పెట్టేద్దాం. ఓకేనా? పెట్టేసి ఇప్పుడు అదేంటి ఆన్ క్లిక్ దానికి ఏదో ఫంక్షన్ ఇవ్వాలి కదా! ఆన్ క్లిక్ ఇద్దాం ఫంక్షన్. ఫంక్షన్ ఆన్ క్లిక్. ఓకే. ఇక్కడ స్పెల్లింగ్ ఇక్కడ మిస్టేక్ వచ్చింది. సారీరా. ఆన్ క్లిక్. లైక్ ఇక్కడ మనం ఒక బటన్ అనేది క్రియేట్ చేస్తాం కదా! దానికి టెస్ట్ బటన్ అని పేరు పెట్టాం. ఆన్ క్లిక్ బటన్ క్లిక్ చేయగానే మీకేం కావాలి అనుకుంటున్నారు అంటే దానికి ఒక ఫంక్షన్ రాద్దాం. ఆ బటన్ క్లిక్ చేయగానే ఇలా వర్క్ అవ్వు అని చెప్పి. సో, ఇక్కడ ఫంక్షన్ వచ్చేసరికి హెలో ప్లస్ శాంపుల్‌గా ఏదో పేరు పెట్టుకుంటున్నాను. ఓకే. ఇక్కడ అలర్ట్ అనేది ఏం చేస్తుందంటే హాయ్ ప్రవీణ్ రైట్. సో, ఇక్కడ సబ్మిట్ చేస్తానన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మీరు ఇన్సిడెంట్ ఫార్మ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు బటన్ అనేది డిస్‌ప్లే అవుతుంది.
చూసారా ఇక్కడ టెస్ట్ బటన్ అనేది. టెస్ట్ బటన్ క్లిక్ చేస్తే మీకు హాయ్ పేరు అనేది డిస్‌ప్లే అవుతుంది కదా! ఇప్పుడు ఈ యూఏ యాక్షన్ అనేది లేదా ఏ కస్టమైజేషన్ అనేది మళ్ళీ మీరు మాన్యువల్‌గా ఆ ప్రొడక్షన్ దాంట్లోకి వెళ్లి, ఆ ప్రొడక్షన్ ఇన్‌స్టెన్స్‌లోకి వెళ్లి ప్రాసెస్ అంతా చేయాలంటే టైం వేస్ట్ కాబట్టి, మీరు ఈ అప్డేట్ సెట్‌ని ఏదైతే ఉందో, ఈ అప్డేట్ సెట్‌ని తీసుకెళ్ళి అక్కడ రిట్రీవ్ చేయాలన్నమాట. ఇదే ప్రాసెస్. సో, ఇదే మెయిన్ థింగ్. ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా! మీరు చేసిన కస్టమైజేషన్ అనేది ఇప్పుడు మనం అందులో అప్లై చేద్దాం. ఇక్కడ మీరు అది లైక్ అప్డేట్ సెట్‌ని మీరు ఓపెన్ చేస్తే మీరు ఏదైతే యూఐ యాక్షన్ అప్లై చేశారో, ఇక్కడ ఈ కస్టమర్ అప్డేట్స్‌లో వచ్చేసింది. చూసారా? సో, ఇప్పుడు మనం అందులోకెళ్దాం. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ ఫార్మ్ అనేది ఓపెన్ చేస్తాం. ఇన్సర్ట్ ఫార్మ్ ఓపెన్ చేస్తాం. ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఫార్మ్ ఇలా ఓపెన్ చేస్తే ఇప్పుడు ఏమైనా డెస్క్ బటన్ కనబడుతుందో చూడండి. మీకిక్కడ ఏమైనా టెస్ట్ బటన్ కనబడుతుందా? కనబడదు. ఎందుకు? అక్కడ చేసిన కస్టమైజేషన్ అనేది ఇక్కడ అప్లై అవ్వడం లేదు. సో, అంటే ఏంటి? అక్కడ చేసిన అప్డేట్ సెట్ అనేది ఇక్కడికి రిట్రీవ్ అవ్వలేదు. సో, ఇప్పుడు మనం రిట్రీవ్ చేసి చూద్దాం. రిట్రీవ్ చేసి చూసాక ఇక్కడ టెస్ట్ బటన్ అనేది వచ్చేసింది అంటే ఏంటి? డెవలపర్ ఇన్స్టెన్స్‌లో చేసిన కస్టమైజేషన్ అనేది అప్డేట్ సెట్ ద్వారా అప్డేట్ సెట్ హెల్ప్ తీసుకొని మనం ప్రొడక్షన్ ఇన్స్టాన్స్‌లో కూడా చూపించగలము అని మీకు ప్రూవ్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు అది ఎలా చేస్తాము అంటే సారీ. ఇక్కడ మనం రిట్రీవ్ చేసే ముందు మళ్ళీ మన డెవలపర్ ఇన్స్టెన్స్‌లోకి వెళ్లి ఇక్కడ మనం అప్డేట్ సెట్స్ ఉన్నాయి కదా! ఈ అప్డేట్ సెట్ అనేది స్టేట్ అనేది మార్చాలన్నమాట. కంప్లీట్‌లోకి పెట్టి దీన్ని సేవ్ చేద్దాం. ఓకే. సేవ్ చేసి ఇక్కడ రిట్రీవ్ కంప్లీటెడ్ అప్డేట్ సెట్స్ అని కొట్టండి. ఇక్కడ అప్డేట్ సెట్ అనేది కంప్లీట్‌గా రిట్రీవ్ అవుతుంది. ఓకే. సో, ఇది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేస్తే ఇది ఓపెన్ చేస్తే మీకు ఆల్రెడీ అక్కడ ఉన్న అప్డేట్ సెట్ అనేది వచ్చేసింది. చూడండి. ఎందుకు ప్రివ్యూ స్టేట్‌లో ఉంది అంటే దీన్ని మనం ఇంకా కమిట్ చేయలేదు. సో, ఆ కమిట్ చేయడం కోసం ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ కమిట్ అప్డేట్ సెట్ కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ ప్రివ్యూ అగైన్ కొట్టాక కమిట్ అప్డేట్స్ కొట్టాలి. కొట్టాక ఇక్కడ ఈ ఐడి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ లో ఓపెన్ అవుతుంది కదా! ఇది జస్ట్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ లో క్రియేట్ అయింది. ఇప్పుడు మన అప్డేట్ సెట్ ఇక్కడ పేరు ఉంటుంది చూడండి. చూడండి మన ఫంక్షన్ ఇక్కడ హెలో అని ఉంది. మనం అక్కడ రాసాం కదా హాయ్ ప్రవీణ్ అని అది కూడా చూపిస్తుంది ఇక్కడ మీకు. సో వర్క్ అయిందా లేదా అనేది మీకు ఇప్పుడు ఒక క్లారిటీ కోసం ఇన్సిడెంట్ డాట్ ఇన్సిడెంట్ డాట్ ఫామ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా టచ్ బటన్ అనేది వచ్చేసింది. మీకు ఇది ఫస్ట్ వీడియో మాత్రమే. ఈ కాన్సెప్ట్ మీద ఒక క్లారిటీతో మళ్ళీ ఇంకొక వీడియో చేసి మీకు ఇప్పుడు పెడతాను అప్డేట్ సెట్ 2 అని.
ఒక కొత్త యూఐ యాక్షన్‌తో వచ్చి మీకు ఓవరాల్‌గా ఒక, ఒక ఫ్లోలో ఒక వీడియో మొత్తం మీకు పెడతాను. హ్మ్. మీరు చూసారు కదా! టెస్ట్ బటన్ కొడితే ఇలా వచ్చింది కదా! ఇది అంటే లైక్ మీకు ఫైనల్ కంక్లూజన్ చెప్పాలంటే ఒక ఇన్‌స్టాన్స్ నుంచి ఒక ఇన్‌స్టాన్స్‌కి మీరు చేసిన కస్టమైజేషన్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ అప్‌డేట్ సెట్స్ అనేది మనం మూవ్ చేస్తున్నాం అన్నమాట. దట్స్ ఇట్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు అప్‌డేట్ సెట్ 2 అనే ఒక వీడియో తీసుకొనిచ్చి మీకు మొత్తం ఒక ఇంప్లిమెంటేషన్ అనేది ఓవరాల్‌గా మీకు చూపిస్తాను. అండ్ థాంక్ యూ గైస్. ఐ హోప్ దిస్ వీడియో మీరు చాలా ఎంజాయ్ చేసుంటారు. మీరు నేర్చుకొని కూడా ఉంటుంటారు. అండ్ మీరు వరీ అవ్వద్దు. మీకు ఇంకొక వీడియో వస్తుంది. ఆ వీడియోతో మీకు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. సో మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అండ్ థాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.